హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు ముఖ్యంగా అసలు భారీ లాభాలు పట్టిన ఒక రెండు స్టాక్స్ గురించి చెప్పబోతున్నానండి. సో అవి ఎలా అంటే ఇప్పుడు మీరు కొనాలి అన్న ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అనమాట. అంటే కొనాలా కొనకూడదా? ఆల్రెడీ అవి ప్రాఫిట్ జోన్ లోపలికి మొదలైపోయాయి. కొనాలా కొనకూడదా? మీరు లేట్ చేస్తూ ఉంటే ఇంకా కొనలేరు కూడా. ఫ్యూచర్లో చూస్తుండగానే అలా 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 వెళ్ళిపోతూ ఉంటాయి, కొనలేరు. అటువంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ని మనం ఇప్పుడే పిక్ చేసుకుందామని ఈరోజు వీడియోలో చెప్తున్నాను. మిస్ చేయకుండా చూడండి. రైట్, ఇంకా రోజు మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ అవన్నీ హిట్ అవుతూనే ఉన్నాయి, మీరు చెక్ చేస్తూనే ఉన్నారు. రైట్. సో మరి ఈ స్టాక్స్ ఏంటి, పెరగడానికి సిద్ధంగా ఉన్న స్టాక్స్ ఏంటి, నిజంగా పెరుగుతాయా లేదా ఒకసారి చూద్దాం. సో మార్కెట్లో చాలా రోజుల నుండి ఏంటి అంటే అందరూ అబ్జర్వ్ చేస్తుంది ఏంటయ్యా అంటే మార్కెట్లు పెరుగుతుంది పడుతుంది, బట్ స్టాక్స్లో మూమెంట్ ఉండడం లేదు. చాలామంది ఈ అంటే మన ఛానల్ ఎందుకు చూడాలో కూడా చెప్తాను. నిన్నే నేను టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గురించి చెప్పాను. ఈరోజు అది ప్రాఫిట్లో కూడా క్లోజ్ అయింది. అందుకే చూసుకోండి, మీకు బెనిఫిట్స్ అనేవి కనబడతాయి. రైట్. సో ఈ గత కొన్ని రోజుల నుండి మనం మాట్లాడుకుంటే ఈ రెండు స్టాక్స్ అని చెప్పాను కదండి. ఈ రెండు స్టాక్స్ ఎంత హైప్తో మార్కెట్లో వచ్చినాయి అంటే అంత హైప్తో ఫాల్ అయిపోయాయి అనమాట. ఫాల్ అయిపోయాయి. అలాంటి స్టాక్స్ నేను వీడియోస్లో కూడా లాస్ట్ 2-3 టైమ్స్ చెప్పాను. ఒక రేంజ్లో పెరిగినాయి ఈ ఒక్క రోజులోనే. ఆ స్టాక్స్ ఇలాగే ఉంటాయండి, అవి పడ్డా అట్లే ఉంటాయి, పెరిగినా అట్లే ఉంటాయి. అందులో ఫస్ట్ స్టాకు సో గ్రో అండి. గ్రో అండి, బిలీనియర్ గ్యారేజ్ సో వెంచర్స్ లిమిటెడ్. ఇది మీరు చూసినట్లయితే లాస్ట్ ఈ 1 మంత్లో ఈ 190 178 నుండి పడుకుంటూ 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 అంతేందుకు 190 నుండి కంటిన్యూస్గా నవంబర్ నుండి ఫాలో అవ్వుకుంటూ ఫాలో అవ్వుకుంటూ ఫాలో అవ్వుకుంటూ ఫాలో అవ్వుకుంటూ వచ్చి దాదాపు 140కి వచ్చేసిందండి. 190 అంటే ఒక 50 రూపీస్ పడిపోయింది. సో సడన్గా ఈ ఒక్క రోజే దాదాపు అదొక 12-13% పెరిగిపోయిందండి ఒకే రోజు. ఎందుకయ్యా ఇది ఇంత ఘనంగా పెరగడానికి రీజన్ ఏంటయ్యా అంటే జఫ్రీస్. సో జఫ్రీస్ టెక్నాలజీస్ అనే సారీ ఈ జఫ్రీస్ అనేవాడు ఇనిషియేట్ చేశారు. ఈ గ్రోకి బై రేటింగ్ ఇచ్చారు. టార్గెట్ 180 దాకా పెరుగుతుంది అని చెప్పేసి బై రేటింగ్ ఇచ్చారు. కంపెనీ పర్ఫార్మెన్స్ గురించి అసలు మీకు చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. లాంగ్ టర్మ్ పిల్లల ఫ్యూచర్ కోసం నేను సజెస్ట్ చేసే బెస్ట్ స్టాక్ ఏదైనా ఉంది అంటే దట్ కుడ్ బి అ గ్రో, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మార్కెట్లోనే మంచి లీడింగ్ పొజిషన్లో ఉంది, ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. సో మంచి ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అన్నీ బాగుంది, గ్రోత్ కూడా బాగుంది. సో దీన్ని కనుక మీరు బేస్ చేసుకొని కనుక ముందుకెళ్తే చాలా మంచి అవుట్పుట్ అనేది కనబడుతుంది. సో దీన్ని ఒకసారి ఫాలో అప్ చేసుకోండి. వీలైతే షేర్స్ కొనుక్కోండి, గ్రో షేర్స్ కొనుక్కోండి. అంతెందుకు, నేను ఆల్మోస్ట్ 180లో కొన్నాను, యావరేజ్ చేశాను, యావరేజ్ చేసి ఈరోజు ప్రాఫిట్ లోపలికి వచ్చాను. నిన్నటి దాకా నా గ్రో షేర్స్ లాస్లోనే ఉన్నాయి. నేనే ఓపెన్గా చెప్తున్నాను, నా పోర్ట్ఫోలియోలోని ఈరోజు ప్రాఫిట్లో వచ్చి అయినా నేను అమ్మలా. 3000 రూపీస్ ప్రాఫిట్లో వచ్చినా నేను అమ్మలా. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ ద షేర్. నేనే హోల్డ్ చేస్తున్నానంటే మీరు కూడా డిసిషన్ తీసుకోవచ్చు. నేను మిమ్మల్ని చేయండి అని చెప్పట్లేదు. సో దట్స్ అప్ టు యువర్ విష్. నెక్స్ట్ కంపెనీ అండి ఓలా. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఇది కూడా లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వీడియోస్లో చెప్పాను. అప్పర్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ వెళ్తుందండి. అప్పర్ సర్క్యూట్ చూడండి, అప్పర్ 10% ఒక్కొక్క రోజు 10% పెరుగుకుంటూ వెళ్తుంది. ఇంకా చాలా టార్గెట్ ఉంది. 40, 50, 60, 70, 80, 90 దాకా ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీకి టార్గెట్ ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ మీద, 2 వీలర్స్ వాటి మీద వర్క్ చేసేది. సో ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంది, చాలా క్విక్. ఇప్పుడు ఫండమెంటల్ బాగాలేదు. ఫండమెంటల్స్ ఏముందండి, ఒక 2 క్వార్టర్ల పర్ఫార్మెన్స్ మంచిగా వస్తే అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. రైట్. సో అందుకే కొన్నిసార్లు కొన్ని స్టాండర్డ్ వర్క్ చేసే కంపెనీస్ని అవి లాస్ట్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి. బై ఇన్ రెడ్, సెల్ ఇన్ గ్రీన్ అన్న కాన్సెప్ట్ అప్లై చేసుకుంటే చాలా 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 హెల్ప్ అవుతుంది. సో యూజ్ చేసుకోండి, ఈ పారామీటర్స్ యూజ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి ఈ రెండు కంపెనీస్. వాటితో పాటు మన యూట్యూబ్ నిన్నటి వీడియో కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేద్దాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈరోజు వీడియోలో రాస్తే రేపు మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మినీ స్టాక్స్ సార్, థ్యాంక్ యూ అండి చెప్పాము. మల్లిమూర్తి గారు 200 షేర్స్ బై టుడే, వెల్క్యూ డ్రగ్స్ సార్. నైస్ డిసిషన్ అండి, పర్వాలేదు, మంచి వర్క్, మంచిదే తీసుకున్నారు వెల్క్యూ డ్రగ్స్. సో నెక్స్ట్ గ్లోబస్ స్పిరిట్ గురించి చెప్పండి. చెప్తున్నానండి.
గ్లోబల్ స్పిరిట్స్. సో ఈ కంపెనీ ఫండమెంటల్గా, ఫైనాన్షియల్స్గా అంతా బాగానే ఉందండి. కాకపోతే గ్రోత్ ఆర్ఓఈ అనేది కంపెనీకి చాలా స్లోగా ఉందన్నమాట. ఆర్ఓఈ చాలా స్లోగా ఉంది. ఇక లిక్వర్ కంపెనీస్ కాబట్టి ఫ్యూచర్లో వీటికి కొంచెం డిమాండ్స్ అవి ఉంటాయి కాబట్టి మనం పర్వాలేదు, స్లో రిటర్న్స్ వచ్చినా పర్వాలేదు అన్నట్టు. ఎందుకంటే ఇవి ఎక్కువ ఫారెన్ లిక్కర్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది కంపెనీ. సో ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ ఎప్పుడు మంచిది కాదు. బట్ వీటిలో కూడా కొంచెం హై క్వాలిటీస్ కావాలని చెప్పి చేస్తున్నారు. ఆ వేలో చూసుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఉండే అవకాశం అయితే ఉంది. టోటల్ సేల్స్ అసెట్స్ దాదాపు 14.2 మిలియన్ కేసెస్ మంచిగానే ఉన్నాయి. సో ఓకే అండి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఒక 2-3 ఇయర్స్కైనా పర్వాలేదు అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు కొనాలి అంటే 1000 అబోవ్ కొనుక్కోండి. టార్గెట్ 1100 నుండి 1200 వరకు టార్గెట్ ఉంటుందండి. నెపోలియన్ గారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. కేపీఐటి టెక్నాలజీ షేర్ బయింగ్ ప్రైస్ చెప్పండి. సత్యనారాయణ గారు, కేపీఐటి మంచి కంపెనీ అండి. సో ఇది మీరు 1260, అట్లీస్ట్ 1270, 60 కూడా కాదు, 70 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే అసలు కొనొద్దు. సో టార్గెట్ మీకు 1350 నుండి 1400 దాకా టార్గెట్ ఉందండి. మ్యాక్స్ 1415కే లాక్ చేసుకోండి, ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. న్యూలాండ్ ల్యాబ్ చిన్నారెడ్డి గారు, బయింగ్ ప్రైస్ చెప్పండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయింగ్ అంటే అండి, ఇది 16,400 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే మాత్రం అస్సలు కొనొద్దు. ఎందుకంటే ఇంకా ఇది ఫాల్ మూమెంట్లో వెళ్ళే అవకాశం ఉంది. 16,400 అబోవ్ వస్తేనే, రైట్. సో జాగ్రత్త చిన్నారెడ్డి గారు, పెద్ద స్టాక్స్లో ఉన్నారు. అయ్యప్ప, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. కొండకయ్య గారు, గుడ్ ఈవినింగ్ గురూజీ. గుడ్ ఈవినింగ్ అండి. చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నేను ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైయర్ షేర్స్ 270లో 300 షేర్స్ కొన్నాను, ఉంచమంటారా లేదా సెల్ చేయమంటారా? సో ఈ కంపెనీస్ మంచి కంపెనీసే అండి. సో 293 ఉంచండి సార్. మీరు సెల్ చేయొద్దు, ఉంచండి 300 షేర్స్. మంచి మీకు అవుట్పుట్ వస్తుంది. సో ఒకవేళ పడ్డా కూడా ఏం పడేంత స్కోప్ లేదులేండి, ఎందుకంటే బౌన్సింగ్ మోడ్లోనే ఉంది ఖచ్చితంగా. సో ప్రాఫిట్ వస్తుంది. వెయిట్ చేయండి, దీనికి 400, 500 దాకా టార్గెట్ ఉంది, కొంచెం వెయిట్ చేయాలి. గుణగంటి వరప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఈస్ రాజేష్. గుడ్ ఈవినింగ్ అండి. ఎన్సిసి 160లో బై చేశాను, హోల్డర్ సెల్, లాంగ్ టర్మ్ వ్యూ చెప్పండి. ఎన్సిసి ఇవి చాలా మంచి కంపెనీస్ అండి, కాకపోతే వీటిలో చాలా రిటర్న్స్ స్లోగా ఉంటాయి. కా ఇప్పుడు మీకు ఓపిక ఉండాలండి. 160లో బై చేశారు, ఓపిక ఉండాలి, పెరిగిద్ది. ఓపిక పట్టండి, బడ్జెట్ ఆ టైంలో అయితే వీటికి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఓపిక పట్టండి. కళ్యాణ్ చౌదరి గారు, సార్ హర్ష ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్స్ 440 దగ్గర 100 షేర్స్ కొన్నాను, హోల్డ్ చేయొచ్చా? ఎక్కడ మీరు కొన్నది? 440 దగ్గర 100 షేర్స్ కొన్నారు, హోల్డ్ చేయొచ్చమ్మా, హోల్డ్ చేయండి. సో స్టిల్ ఏంటంటే కొంచెం మీరు లాస్లో ఉన్నారు. మీరు ఒకవేళ యావరేజ్ చేయాలంటే 330 దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, హోల్డ్ చేయండి. అప్పుడు దాకా ఏం మధ్యలో ఏం టచ్ చేయదు. 330కి వస్తే యావరేజ్ చేయండి, లేకపోతే హోల్డ్ చేయండి అంతే. జీవన్ గారు, థ్యాంక్ యూ అండి. వెల్క్యూర్ 100 షేర్స్ 42 పైసా వద్ద తీసుకున్నా, గుడ్. గుడ్ అండి. మధు గారు, శ్రీజీ గారు, కేసరామ్ ఇండస్ట్రీస్, కేసరామ్ ఇండస్ట్రీస్ అన్నయ్య, ఈ స్టాక్ కొనొచ్చా? చెప్తానమ్మా. సో కొనవచ్చు, కానీ ఇప్పుడు ఈ టైంలో కొనొద్దమ్మా. ఫండమెంటల్గా రిటర్న్స్ పెద్దగా లేవు ఈ స్టాక్కి. కొంచెం ఇబ్బంది అవుతుంది మీరు ఇంకా కొంటే, కొంచెం ఇబ్బంది అవుతుంది. సిమెంట్ బిజినెస్లో దీనికన్నా కొంచెం మంచి కంపెనీస్ ఉన్నాయి, వాటిని ఫోకస్ చేసుకోండి.
నా సలహా ఏంటి అంటే కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. దట్టు హైలో ఉంది, పడుతుంది, ఇది కొన్ని రోజుల్లో పడుతుంది. సో ప్లీజ్ డోంట్ బై. సాయి గారు థ్యాంక్ యూ సార్. ఐజోమో స్టాక్ని నేను 1100లో బై చేశాను సార్. ఆ స్టాక్ చాలా పడింది సార్. వాట్ షుడ్ వాట్ షుడ్ ఐ యావరేజ్ ఆర్ సెల్ ఇట్? ఐజాము ఇలా wait. చాలా పడిపోయిందండి. మీరు యావరేజ్ చేయొచ్చు అండి. ఇప్పుడు 800 అబోవ్ దాటితే యావరేజ్ చేయండి. లేదు అంటే ఇంకా అది మీరు ఇంకా చాలా వెయిట్ చేయాల్సి ఉంటుంది అది పెరగాలంటే. యావరేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 క్వాంటిటీస్ తీసుకున్నారనుకోండి. అంటే మీరు ఫస్ట్ ఒక 100 తీసుకున్నారు, ఇప్పుడు ఒక 100 తీసుకున్నారనుకోండి. ఇది మీరు తీసుకున్న ప్రైస్ నుండి పెరిగితే 200 అమ్మొద్ది, 100 అమ్మండి. మళ్ళీ ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే అది ఒక పడనైనా పడాలి, లేదంటే ముందుకైనా వెళ్ళాలి. పడ్డదనుకోండి ఇంకోసారి 100 యావరేజ్ చేసుకోవచ్చు, లేదంటే పెరిగితే అది ప్రాఫిట్ ఇచ్చేస్తుంది. ఇది యావరేజింగ్లో ఒక టెక్నిక్. దీన్ని ఫాలో అయితే మీరు ఈజీగా బయటకు వచ్చేస్తారు. సో అలాగే చేయండి. సాయి గారు, సులోచన గారు సార్ ఈటీవీ నెట్వర్క్స్ 10 షేర్స్ 2780 కొన్నాను, యావరేజ్ ప్రైస్ చెప్పండి ప్లీజ్. షూర్ అండి. ఎక్కడమ్మా మీరు తీసుకుంది ఈటీవీ నెట్వర్క్స్? 2780. అబ్బో. 2073 దగ్గర అమ్మ. 2100 అబోవ్ దాటితే యావరేజ్ చేయండి అమ్మ. 2100 అబోవ్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి, లేదంటే వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. స్వాన్ ఎనర్జీ 610 దగ్గర బై చేశాను, ఇప్పుడు సెల్ ఆర్ యావరేజ్ సార్? స్వాన్ ఇది కాదు. స్వాన్ డిఫెన్స్ అయితే అసలు మీరు కొననే కొనలేదు ఈ స్టాక్లో. స్వాన్ ఎనర్జీస్ కరెంట్లీ చూపెట్టడం లేదు. ఒక్క నిమిషం, సిస్టమ్ ఏదో ప్రాబ్లంగా ఉందండి, నేను చెక్ చేసి చెప్తాను. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్, వెల్కమ్ అమ్మ. సో స్వాన్ ఎనర్జీస్ ఎప్పుడు సెల్ చేయాలి? ఇది దాదాపు ఒక 610 దగ్గర కొన్నారు. వెయిట్ 1 మినిట్, 1 మినిట్, సంథింగ్ నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. వన్ మినిట్ అండి. సమ్ ప్రాబ్లం ఉంది, అది అది మీకు షో చేయడానికి కుదరడం లేదు. సరే పర్వాలేదు, 800 దగ్గర సెల్ చేసుకోండి, నో ప్రాబ్లం. రైట్. సో ఇది రే ఈ రోజుకి సంబంధించిన వీడియో. ఎలాగో ప్రిడిక్షన్ ఉండదు కదా, అందుకే మార్కెట్ హాలిడే కాబట్టి రేపు ఈ వీడియో చేస్తున్నాను. సో అందుకే ఈ రెండు స్టాక్స్ ఎవరైతే చూసేవాళ్ళు ఉన్నారో యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటు మనకి స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ మీరు చూశారు కదండి, మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్. ఇదిగో నిన్న సిఈస్ ఫ్రైడే ఇచ్చినవి. వారి ఎనర్జీస్ చూడండి ఎంత పెరిగిందో. మనం బుల్లిష్ ఇచ్చాము ఇక్కడ. సో క్లియర్గా ఫస్ట్ బుల్లిష్ కనబడ్డది. సో మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద, అంటే మన ప్రిడిక్షన్స్ ఎలా హిట్ అవుతాయో లేదో నిన్న. సో ఇక్కడ చూడండి డబ్ల్యూఏఆర్ఈ వారి ఎనర్జీస్. సో ఈరోజు ఆల్మోస్ట్ 1 డేలో 148 రూపీస్ పెరిగిందండి. హ్యూజ్ ప్రాఫిట్స్ బుక్ అయింది. సో దాంతోపాటు మనం ఇచ్చిన ఇండెక్స్లో అయితే అన్నీ సిఈ సైడ్ ఇచ్చినాయి, మంచిగా హిట్ అయినాయి అండి. చెక్ చేసుకోండి, సిఈలు వచ్చినాయి, పిఈలు కూడా వచ్చినాయి, చెక్ చేసుకోండి. రైట్, 2 సైడ్స్ ఇచ్చాము. సో అందుకే మీరు పాసిబిలిటీ ఉన్నవాళ్ళు
మనకి కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కోర్సు మనము జనవరి 1 నుండి ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఆన్లైన్ ఆఫ్లైన్ 2026 న్యూ ఇయర్లో మంచి డిసిషన్ తీసుకోండి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, ఇండిపెండెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు. సో ట్రైనింగ్ ఓన్లీ 5గురికే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తాం, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా నేర్చుకోవచ్చు, ప్రైవేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్తో పని లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. సో మీతో ప్రిడిక్షన్స్ అన్నీ చేపిస్తాం. మీ కోర్సు సాటిస్ఫై అవ్వకపోతే మీ ఫీజు మీకు రీఫండ్ చేసేస్తామండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీంట్లో ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీకు మన ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీస్ ఉంటుందండి. అంటే సో మీరు చూడొచ్చు ఇక్కడ మనం ఇచ్చే గ్రూపు లైవ్లో ఎంతెంత హిట్ అవుతాయో మీరే చూడండి. ఇక్కడ దాదాపు ప్రతిరోజు కూడా మనోళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. 1 మినిట్ లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు కూడా చూడండి, టుడే 6,000 మనకి జమ్మన్న గారు దాదాపు 18,700 రూపీస్ 1 డేలో ప్రాఫిట్లో బుక్ చేసుకున్నారు. సో మిగతా వాళ్ళు చాలామంది స్క్రీన్ షాట్స్ పెట్టరు. ఇదిగోండి చూడండి, జయ్ గారు. సో ఇగో మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ ఈరోజు అన్నీ కూడా ఎంతెంత హిట్ అయినాయో చెక్ చేసుకోండి. సిఈస్ మీరు ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి, ఇంకా హ్యూజ్ ప్రాఫిట్లో ఉంటాయి. ఇది మేజర్ అడ్వాంటేజెస్ మన గ్రూప్లో ఉండడం వల్ల. ఒకవేళ ఈ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ నెంబర్, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఈజీగా మీరు మంచి అవుట్పుట్ అయితే కనబడుతుంది. స్టాండర్డ్ కాల్స్ ఉంటాయి, 1 అవర్ డైలీ స్టాండర్డ్ 2 to 3 కాల్స్ ఇస్తాం. మీరు 10 ట్రేడ్లు చేసే దాంట్లో ఒక కాల్తో ఒక ట్రేడ్లో చేసుకోవచ్చు. యూటిలైజ్ చేసుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్. మనం ఇచ్చే కంటెంట్ అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.